హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ చాలా బాగుంది అంటారు. ఈరోజు మనం ఒక ఇంగ్లీషులో మనకి కొన్ని క్వశ్చన్స్ అడగాలి అనిపిస్తుంది ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు. ఆ క్వశ్చన్స్ని అడగడానికి మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ ఫస్ట్ వర్డ్ ఏముండాలి, నెక్స్ట్ సెంటెన్స్ ఏముండాలి. సో నేను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు 1 minute చెప్పేసి నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను అన్నమాట. ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే, లేకపోతే వాళ్ళు ఇంగ్లీష్ వచ్చి ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడితే నేను కూడా ఇంగ్లీషే మాట్లాడాలి అని అనుకుంటే కనుక, ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఫార్మింగ్ చేసుకొని వాళ్ళని అడగాలి అనుకున్నప్పుడు మీకు కొన్ని వర్డ్స్ ఉపయోగపడతాయి. ఆ వర్డ్స్ ఏంటి ఈరోజు అది. తర్వాత ఆ వర్డ్స్ని ఏ క్వశ్చన్ అడగడానికి యూజ్ చేయాలి అది. ఈ రెండు కూడా మీకు కొంచెం షాలోగానే చెప్తాను. మీకు ఈ కొంచెం నాలెడ్జ్ ఉంటే కొంచెం డీప్గా డెప్త్గా వెళ్ళగలరు. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. దానికి ముందు చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. సో ఫస్ట్ మనం ఎవరైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు, మనకి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక హ్యూమన్ కన్వర్షన్లో మనకి ఫస్ట్ కావాల్సింది వాట్ ఈజ్ యువర్ నేమ్. రాస్తున్నాను, మీకు కనపడుతుంది కదా. నేను క్వశ్చన్ అర్థం. సో వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏంటి. వాట్ అంటే ఏంటి అని అర్థం. వాట్ అంటే ఏంటి అని అర్థం. సో మీరు ఇవన్నీ కూడా ఒక డైరీలో నోట్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం క్వశ్చన్ ఫార్మింగ్ చేసే వాటిని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే డైరీలో నోట్ చేసుకోబోతాను అనమాట. So 1 minute please. So let's go again into the video. What? ఏమిటి అంటే వాట్ అని అంటారు. ఏమిటి మీ పేరు, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఏమిటి యువర్ పేరు, నీ పేరు ఏంటి. వాట్ అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు, వాట్ అని పిలుస్తారు. కనపడకపోవచ్చు గ్లోనెస్ వల్ల, లెట్స్ లీవ్ అబౌట్ దట్. తర్వాత నెక్స్ట్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్. మై నేమ్ ఈజ్ ఏదో ఒకటి చెప్తారు. తర్వాత విచ్ క్లాస్ యువర్ స్టడీయింగ్. చిన్నపిల్లలకి విచ్ క్లాస్ యువర్ స్టడీయింగ్, విచ్ స్కూల్ యు ఆర్ అని కూడా అడుగుతారు. అంటే ఏది అని, ఏ క్లాస్ చదువుతున్నావు అని అంటారు కదా, అలానే ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏది అని అర్థం. విచ్ అంటే ఏది అని అర్థం. తర్వాత ఐఎమ్ డాష్ ఏదో ఒకటి చెప్తారు. తర్వాత హూ ఈజ్ యువర్ ఫాదర్ ఆర్ యువర్ క్లాస్ టీచర్ అలా. హూ ఎవరు, హూ అంటే ఎవరు. వాట్. సో నెక్స్ట్ ఏంటి, హీ, డూ యూ నో హీ, డూ యూ. ఇది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సెంటెన్స్ బట్టి. డూ యూ నో హీ, నీకు అతను తెలుసా. నో హీ అంటే తెలుసా అతను అని. డూ యూ నో అంటే నీకు. అంటే యాక్చువల్గా ఈ రెండు డేస్ అడిగితే డిడ్ యూ డూ ఇట్, నువ్వు అది చేసావా. అది లెట్స్ లీవ్ అబౌట్ దట్. నేను మీకు నెక్స్ట్ దాంట్లో పరిచయం చేస్తాను. Did you
డిడ్ యూ. చాలామంది క్వశ్చన్ ఎక్కువ, డిడ్ యూ డూ ద హోంవర్క్ టుడే, డిడ్ యూ గో టు స్కూల్ టుడే అలా అడుగుతారు. డిడ్ యూ అంటే నువ్వు చేసావా, నువ్వు చేసావా అంటే డిడ్ యూ. సో నెక్స్ట్ వాట్ గురించి చెప్పాను. విచ్, హూ, డిడ్ యూ 1 2 3 4 అయితే చెప్పేశాను. వెన్, వెన్, వెన్. వెన్ అంటే ఏంటి? ఎప్పుడు అని. ఎప్పుడు. సపోజ్ ఐ రోట్ ద ఎగ్జామ్స్. ఐ రోట్ ద ఎగ్జామ్స్ అంటే నేను పరీక్షలు రాశాను. ఎప్పుడో మనకి ఆ సెంటెన్స్లో లేదు కదా. వెన్ డిడ్ యూ రోట్ యువర్ ఎగ్జామ్స్ అంటే నీ ఎగ్జామ్స్ని ఎప్పుడు రాశాను. వెన్ అంటే ఎప్పుడు అని. తర్వాత వేర్. వేర్ మీరు ఈ వేర్ అనుకోకండి, వేసుకోవడం అనుకోకండి. వేర్, WHERE, వేర్. WERE కాదు, WHERE, వేర్ అంటే వేరండి మీకు ఎలా చెప్పాలి? ఎక్కడ, ఎక్కడ. వేర్ డిడ్ యూ పార్క్ యువర్ సైకిల్, నువ్వు నీ సైకిల్ని ఎక్కడ పార్క్ చేసావు?